హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. 2,500 కోట్ల బకాయిలు విడుదల వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 4,000 రూపాయల పెన్షన్ పెంపుతో పాటు దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ, జనసేన తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. పెన్షన్ జూలై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు పైగా పెన్షన్దారులు ఉన్నారు. సో వీరికి పెన్షన్ కోసం ప్రతి నెల 1939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ అమలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఒక్కొక్కరికి అరియర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏప్రిల్, మే, జూన్కి సంబంధించిన 3 నెలల అధికంగా వచ్చే 3,000 రూపాయలు ప్లస్ ఇప్పుడు ఇవ్వబోయే 4,000 రూపాయలు 7,000 చొప్పున దివ్యాంగులకు, అలాగే దివ్యాంగులకు 6,000 చొప్పున పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు జూలై 1న పెన్షన్ పంపిణీ చేయడానికి 4,400 కోట్లు ఖర్చు అవుతుందని అయితే ప్రాథమిక అంచనా. ఆగస్టు నుంచి అయితే 2,800 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులు ఉన్నారు. వీరు ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ ఉండగా వీరి పెన్షన్ను 6,000కు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చున్నారు. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయలు పెన్షన్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షన్ అందించేందుకు అధికారులు అర్హుల వివరాలను సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో విధంగా ప్రకటించేశారు.